డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. నమస్తే అండి, నా పేరు శేషు, జుజ్జూరు నాది. మా తమ్ముడు షేక్ నాగుల్ బాషా అని చెప్పి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉంటుంటాడు. అతను నిన్న సివిజిల్ యాప్లో జుజ్జూరులో వైసీపీ రంగులు ఉన్నాయని చెప్పి సివిజిల్ యాప్లో కంప్లైంట్ పెట్టాడు. పొద్దున కంప్లైంట్ పెట్టినప్పుడు వీళ్ళు ఫోటో తీసినప్పుడు వైసీపీ వాళ్ళు చూసి పోలా రాంబాబు, పోలా పూర్ణ అనే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఈ నాగుల్ బాషా చికెన్ కోర్టుకి వెళ్తే చికెన్ కొట్టుగాడికి వెళ్ళి అతనిపై దాడి చేశారు. నాగుల్ బాషా నాకు ఫోన్ చేస్తే నేను ఎల్లగా నువ్వెవడరా మధ్యలో రావడానికి అని చెప్పి నా మీద నా గొంతుకాయ పిసికి చంపబోయారు. వాడిని అంతే తల గోడకేసి కొట్టారు, వాడిని చంపబోయారు. వాడిని మధ్యలో కాపాడే ప్రయత్నంలో మాకు కూడా దెబ్బలు తగిలిపోయి ఇంకా ఈ పోలా పూర్ణ కాకుండా మిగతా వ్యక్తులు కూడా వైసీపీ కార్యకర్తలు ఒక రౌడీలల్లే ప్రవర్తించి ఒక 15 మంది దాకా వచ్చారు. వాళ్ళలో మాత్రం 4 చేయి చేసుకున్నారు. వీళ్ళని రేపు వీళ్ళతో మాకు ప్రాణహాని కూడా ఉంది. వాళ్ళని కొంచెం మన ఉన్నతాధికారులు సిఐ గారు కానీ ఎవరైనా సరే కొంచెం వాళ్ళపై దృష్టి పెట్టాలి. వాళ్ళు ఒక రౌడీయిజం వల్లే జుజ్జూరులో ఎప్పుడు లేని సంస్కృతికి తెరదీస్తున్నారు, రౌడీయిజం చేస్తున్నారు. మీ బతుకులేంటో మాకు తెలిసిన మిమ్మల్ని చంపడం 10 నిమిషాలు పట్టదు అని చెప్పి బెదిరించిపోయారు పోయేటప్పుడు కూడా. ఈ లోపల వాళ్ళు వెళ్ళిపోయాక ఎస్ఐ గారు వచ్చారు, మమ్మల్ని తిట్టి మమ్మల్ని పంపించారు. అతను సరే మేమైతే హాస్పిటల్కి వచ్చాము, అతను తీసుకొని కంప్లైంట్ చేస్తున్నాం. గతంలో మీకు వారికి ఏమైనా తగాదాలు ఉన్నాయి? మాకు ఎటువంటి తగాదాలు అయితే లేవండి. నిన్న జుజ్జూరు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా పైన దగ్గరుండి పట్టా కట్టించాడు ఈ వైసీపీ అతను. ఈ వైసీపీ అతను పట్టా కట్టించాడు. మరి వాళ్ళ దానికి ఎందుకు రంగులు ఉన్నాయని చెప్పి సివిజిల్ యాప్లో మనం కంప్లైంట్ పెట్టడం వాడిది తప్పైంది, నాగుల్ బాషాది. దానికోసం ఫస్ట్ ఇంటికి పోయారంటే ఇంటి దగ్గర లేపేళ్ళకి చికెన్ షాప్లో చికెన్ కొట్టిస్తానని తెలిసి చికెన్ షాప్కి వెళ్ళి కొట్టబోయారు. ఆ చికెన్ కత్తి కూడా తీసుకొని లాక్కొని పోతే మేము అడ్డం పోయాం మధ్యలో. చికెన్ వేయడానికి వెళ్ళాను. వెళ్తే అక్కడ పూలా రాంబాబు, తిరుపతిరావు వచ్చి సార్ రావటమే పూలా రాంబాబు నువ్వు కొట్టివేరా, నువ్వు కొడితే ఫోటోలు ఎందుకు తీసావన్నాడు సార్. నేనెందుకు తీసా అని ఒక మాటకి అంతలో నేను శేషన్న ఫోన్ చేశాను సార్, పూలా రాంబాబు వచ్చి ఇలా తిడుతున్నాడన్నా రా అని. అంతలో అన్నొచ్చేలోగా వాళ్ళ తమ్ముడు పూలా రాంబాబు వాళ్ళ తమ్ముడు పూలా పూర్ణ వచ్చి రావటం నా మెడకాయ పట్టుకొని గోడకేసి కొట్టి చెయ్యి మెసికేసి కొట్టాడు సార్. నన్ను కడుపులో గుద్దాడు సార్. వాళ్ళ పక్కన వచ్చింది ఆకుల గోవిందరావు కూడా వచ్చి నన్ను కొట్టాడు, తిట్టాడు సార్. మా అమ్మని మీరు ఇంకో 2 నెలలు ఆగంటారా నా కొడకలారా, మీకేంటో నేను చూపిస్తాను, ఇవాళ సాయంత్రం నీ శవం జుజ్జూరులో కనిపించకుండా చేస్తాను, నేను చంపేస్తారా అని అన్నారు సార్. వాళ్ళు 10 నిమిషాలు సార్ అన్నారు సార్. వాళ్ళు 10 నిమిషాల్లో చంపేస్తాం ఈ నా కొడుకుని, వీళ్ళందరూ లేకపోతే అది అన్నారు సార్. నా పేరు షేక్ నాగుల్ బాషా సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.